వీళ్ళంతా మెడికల్కి వచ్చిన వాళ్ళు చూడండి. మేము పొద్దున పోయి ఇప్పుడు వచ్చినాము. ఎక్స్రాకే 2 గంటలు అయింది. వీళ్ళు ఇప్పుడు నిలబడి ఉన్నారు. పెద్ద క్యూవే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డి చరణ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కోవిడ్లో మెడికల్ ఎలా చేస్తారో, ఎక్కడ చేస్తారో ఈ వీడియోలో చూపిస్తారండి. మా బాబా కొడుకు ఇంట్లోకి కొత్తగా పని మనిషిని తెచ్చినాడు, శ్రీలంక అమ్మాయిని. ఆ అమ్మాయిని మెడికల్ తీసుకెళ్తున్నాను, చూపిస్తారండి. చూడండి, ఇదే ఆ అమ్మాయి వీసా, పాస్పోర్టు, అలాగే కోయటోని బతాకా. ఇవి ఖచ్చితంగా ఉండాలా మెడికల్కి వెళ్ళేటప్పుడు. తీసుకెళ్తా ఉన్నాను. వచ్చినాం బా. మెడికల్ చేసే కాడికి ఫైల్లో ఉంది ఇది. ఇంతకుముందు ఒమ్లే మాల్లో ఉన్నింది. అక్కడికి వెళ్ళినాము, అక్కడ ఏం లేదు, ఇక్కడికి మార్చినామన్నారు. ఇక్కడ నాకు తెలియకుంటే మా బాబా లొకేషన్ పంపించి లొకేషన్ పట్టుకొని ఇక్కడికి వచ్చినాను. ఫైల్లో మెడికల్ సెంటర్ ఇదేను. ఎదురుగా ఉండేది మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ గుండా పేషెంట్లు లోపలికి వెళ్తారు. మెడికల్కి వచ్చిన వాళ్ళకు ఎడం పక్క వేరే ఎంట్రన్స్ ఉన్నది, అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. చూడండి బా, మెడికల్కి పోతే పాస్పోర్టు, వీసా, మా బాబాది సివిల్ ఐడి, ఇవన్నీ జిరాక్స్ తీసుకురమ్మని చెప్పారు. అక్కడే కూర్చొని పెట్టి జిరాక్స్ తీసుకురావడానికి పోతా ఉన్నాను. ఆ సెక్యూరిటీ దగ్గర కూర్చొని పెట్టినాను. చూద్దాం, జిరాక్స్ తీపించుకొని లోపలికి ఎంట్రీ అవుతాము. ఇది వచ్చేసి ఫైల్లో ఉంటుంది. స్ట్రీట్ 48 గత 8లో ఈ మెడికల్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ మెడికల్ వచ్చేసి మన ఇండియా అంత టఫ్ ఉండదు, ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది. అదే మన ఇండియాలో అయితే మెడికల్ మాఫియా జరుగుతుంది. ఇప్పుడు అంత సులభంగా ఎవరిని పాస్ చేయటం లేదు. ఒక్కసారి 2 సార్లు ఫెయిల్ చేసి మూడోసారి డబ్బుతో పాస్ చేస్తున్నారు. ఇంక గల్ఫ్ కంట్రీకి వచ్చే వాళ్ళు కూడా వీసా మీద టైం అయిపోతుందని భయపడి అప్పో సప్పో చేసి ఆ డబ్బు కట్టి మెడికల్ పాస్ చేపించుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. మీరు ఎవరైనా సరే మెడికల్కి రావాలనుకునే వాళ్ళు అన్ని జిరాక్స్లు తెచ్చుకోండి. అలా జిరాక్స్ని తెచ్చుకోలేనప్పుడు ఈ మెడికల్ సెంటర్ పక్కనే ఒక జిరాక్స్ సెంటర్ ఉంది, అక్కడ తీసుకోవచ్చు. నేను అన్నీ ఇప్పుడే జిరాక్స్లు తీసుకొని వచ్చినాను. జిరాక్స్లు తీసుకొని వచ్చినాక ఆన్లైన్ అపాయింట్మెంట్ అడిగినారు, నా దగ్గర లేదు. మా బాబాది బతాకా అడిగినారు, సివిల్ ఐడి, అది ఒరిజినల్ చూపించే తలకి అప్పుడు నన్ను లోపలికి పంపించినారు. లేదంటే ఖచ్చితంగా ఆన్లైన్ అపాయింట్మెంట్ కావాలా. ఫస్ట్ ఫ్లోర్లో ఎక్స్రే ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో బ్లడ్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ ఫ్లోరు ఎంట్రన్స్లో టోకన్ తీసుకోవాలి ఈ మారాలుగా. చూడండి, మన టోకన్ నెంబరు 678 వచ్చింది, 661 జరుగుతా ఉన్నది. మన నెంబర్ వచ్చినంత వరకు ఈ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాలా. వెయిట్ చేసిన తర్వాత మన నెంబర్ వస్తానే కౌంటర్ దగ్గరికి వెళ్ళి మన ఫోటో తీసుకుంటారు. అలాగే మన పాస్పోర్టు, కోయట్ వాళ్ళది సివిల్ ఐడి అవన్నీ తీసుకొని 10 దినాల లెక్క తీసుకొని పాస్పోర్ట్లో స్టిక్కర్ వేసి లోపలికి బ్లడ్ టెస్ట్ పంపిస్తారు. ఒక పక్క జెంట్స్కి, ఒక పక్క లేడీస్కి సపరేట్గా ఉంటాయన్నమాట కౌంటర్లో. చూడండి, ఇప్పుడు మా పని మనిషికి ఫోటో తీసుకుంటా ఉన్నారు. ఫోటో తీసుకొని 10 దినాల లెక్క కూడా తీసుకుంటాడు. కోయట్లో మెడికల్ మన ఇండియా మారాలు ఉండదు. ఇక్కడ వచ్చేసి ఓన్లీ బ్లడ్, ఎక్స్రా ఈ 2 మాత్రమే ఉంటాయి. కానీ ఇండియాలో అయితే యూరిన్ టెస్ట్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్ ఉంటుంది. వీళ్ళంతా బ్లడ్ టెస్ట్కి పోతారు. ఇక్కడి నుంచి ఎవరైతే పేషెంట్ ఉంటారో మెడికల్ చేయించుకునే వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలా. లోపల 2 చాట్ల రక్తం తీసుకుంటారు, వేలికి అలాగే మోచేతి కాడ 2 చాట్ల రక్తం తీసుకొని ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్ తీసుకొని కిందకి వెళ్ళినామంటే కింద ఎక్స్రే తీస్తారు. మా పేపర్కి ఆ పని మనిషి పాప రక్తమైంది చిన్నది, అది చల్లదనే తలికి మళ్ళీ పైకి పోయి వేరే పేపర్ తీసుకొని వచ్చినాము. ఇదే ఆ పేపరు. ఈ పేపర్ తీసుకొని ఎక్స్రాకి పోవాలి. ఇప్పుడు ఎక్స్రా కూడా 2 వైపులా ఉంటుంది. ఒక పక్క మగవాళ్ళకి, ఒక పక్క ఆడవాళ్ళకి సపరేట్ ఉంటుంది. ఇక్కడ చాలా లేట్ అయింది మాకు, దగ్గర 2 గంటల దాకా లేట్ అయింది. మెడికల్ చేయించుకునే వాళ్ళంట కోయట్ వాళ్ళు కానీ వస్తే భిన్న అయిపోతుంది మెడికల్. ఎందుకంటే ఇది వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళు దానికి ఎదురు చూడరు, అడ్డం పోయేస్తారు. ఇప్పుడే మా పని మనిషికి ఎక్స్రా కూడా అయిపోయింది. రిపోర్టు 10 రోజుల తర్వాత మా కోయటోనికి మెసేజ్ వస్తుందంట. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళంతా మెడికల్కి వచ్చిన వాళ్ళు చూడండి. మేము పొద్దున పోయి ఇప్పుడు వచ్చినాము. ఎక్స్రాకే 2 గంటలు అయింది.
వీళ్ళు ఇప్పుడు నిలబడి ఉన్నారు. పెద్ద క్యూవే ఉంది. చూడండి ఎంతమంది ఉన్నారు. వీళ్ళంతా జనాభా దండిగా క్యూ ఆడదాకా ఉన్నారు. ఫుల్ క్యూ, జనాలు దండిగా వెయిటింగ్లో కూడా ఉన్నారు బయట.